ॐ सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। ॐ शान्ति शान्ति शान्तिः। ಮುನ್ನೂರೈದರಿಂದ 315. ಅಹಮೋತ್ಯಂತನಿವೃತ್ಯ ತತ್ಕೃತನಾನಾವಿಕಲ್ಪಸಂಹೃತ್ಯ ಪ್ರತ್ಯಕ್ತತ್ವವಿವೇಕಾದಯಮಹಮಸ್ಮೀತಿ ವಿಂದತೆ ತತ್ವಂ. ಅಹಂಕರ್ತರ್ಯಸ್ಮಿನ್ ಅಹಮಿತಿ ಮತಿಂ ಮುಂಚ ಸಹಸಾ ವಿಕಾರಾತ್ಮನ್ಯಾತ್ಮ ಪ್ರತಿಫಲಜುಷಿ ಸ್ವಸ್ತಿ ಶಿಮುಷಿ ಯದಧ್ಯಾಸಾತ್ ಪ್ರಾಪ್ತ ಜನಿಮೃತಿಜರಾ ದುಃಖಬಹುಲಾ ಪ್ರತೀಚಶ್ಚಿನ್ಮೂರ್ತೆಃ ತವ ಸುಖತನೋ ಸಂಸೃತಿರಿಯಂ. ಸದೈಕರೂಪಸ್ಯ ಚಿದಾತ್ಮನೋ ವಿಭೋಃ ಆನಂದಮೂರ್ತೆರನವದ್ಯಕೀರ್ತೆಃ ನೈವಾನ್ಯಥಾ ಕ್ವಾಪ್ಯವಿಕಾರಿಣಸ್ತೆ ವಿನಾಹಮಧ್ಯಾಸಮಮೋಷ್ಯ ಸಂಸೃತಿಃ. ತಸ್ಮಾದಹಂಕಾರಮಿಮಂ ಸ್ವಶತ್ರುಂ ಭೋಕ್ತುರ್ಗಲೆ ಕಂಟಕವತ್ ಪ್ರತೀತಂ ವಿಚ್ಛೇದ್ಯ ವಿಜ್ಞಾನಮಹಾಸಿನಾ ಸ್ಫುಟಂ ಭುಂಕ್ಷ್ವಾತ್ಮಸಾಮ್ರಾಜ್ಯಸುಖಂ ಯಥೇಷ್ಟಂ. ತತೋಹಮಾದೇರ್ವಿನಿವರ್ತ್ಯ ವೃತ್ತಿಂ ಸಂತ್ಯಕ್ತರಾಗಃ ಪರಮಾರ್ಥಲಾಭಾತ್ ತೂಷ್ಣೀಂ ಸಮಾಸ್ವಾತ್ಮಸುಖಾನುಭೂತ್ಯಾ ಪೂರ್ಣಾತ್ಮನಾ ಬ್ರಹ್ಮಣಿ ನಿರ್ವಿಕಲ್ಪಃ. ಸಮೂಲಕೃತೋಪಿ ಮಹಾನಹಂ ಪುನಃ ವಿಲ್ಲೇಖಿತಸ್ಯಾದ್ಯದಿ ಚೇತಸಾ ಕ್ಷಣಂ ಸಂಜೀವ್ಯ ವಿಕ್ಷೇಪಶತಂ ಕರೋತಿ ನಭಸ್ವತಾ ಪ್ರಾವೃಷಿವಾರಿದೋ ಯಥಾ. ನಿಗೃಹ್ಯ ಶತ್ರೋರಹಮೋವಕಾಶಃ ಕ್ವಚಿನ್ನ ದೇಯೋ ವಿಷಯಾನುಚಿಂತಯ ಸ ಏವ ಸಂಜೀವನಹೇತುರಸ್ಯ ಪ್ರಕ್ಷೀಣಜಂಬೀರತರೋರಿವಾಂಭೂಃ. ದೇಹಾತ್ಮನಾ ಸಂಸ್ಥಿತ ಏವ ಕಾಮಿ ವಿಲಕ್ಷಣಃ ಕಾಮಯಿತಾ ಕಥಂ ಸ್ಯಾತ್ ಅತೋರ್ಥಸಂಧಾನಪರತ್ವಮೇವ ಭೇದ ಪ್ರಸಕ್ತ್ಯಾ ಭವಬಂಧಹೇತುಃ. ಕಾರ್ಯಪ್ರವರ್ಧನಾತ್ ಬೀಜ ಪ್ರವೃದ್ಧಿ ಪರಿದೃಶ್ಯತೆ ಕಾರ್ಯನಾಶಾತ್ ಬೀಜನಾಶಃ ತಸ್ಮಾತ್ ಕಾರ್ಯಂ ನಿರೋಧಯೇತ್. ವಾಸನಾವೃದ್ಧಿತಃ ಕಾರ್ಯಂ ಕಾರ್ಯವೃದ್ಧ್ಯಾ ಚ ವಾಸನಾ ವರ್ಧತೆ ಸರ್ವತಾ ಪುಂಸಃ ಸಂಸಾರೋ ನ ನಿವರ್ತತೆ. ಸಂಸಾರಬಂಧವಿಚ್ಛಿತ್ಯೆ ತದ್ವಯಂ ಪ್ರದಹೇತ್ಯತಿ ವಾಸನಾ ಪ್ರೇರ್ಯತೆ ಹ್ಯಂತಃ చింతయా క్రియయా బహిః. ఇక్కడ వరకు మనం విచారణ చేస్తున్నాం. వివేక చూడామణిలో నిధిధ్యాసన శ్లోకాల క్రమంలో మనోనాశ వాసనాక్షయ శ్లోకాల గురించి మనము విచారణ చేస్తున్నాము. పూర్వజన్మలోని సంస్కారాలు కూడా ఈ జన్మలో మనకు వచ్చేసింటాయి. వాటికి అనుకూలంగానే మన మనసులో కొన్ని విషయాల గురించి ఇష్టం ఉంటుంది. చిన్నప్పటి నుంచి అందుకే ఒకడు రాజకీయ నాయకుని కావాలనుకుంటాడు, ఒకడు
మిలిటరీలోకి చేరాలనుకుంటాడు, ఒకడు ఇన్స్పెక్టర్ కావాలనుకుంటాడు, ఒకడు లాయర్ కావాలనుకుంటారు. ఇంత భిన్నంగా విచిత్రాలు ఎందుకు అనుకుంటారంటే పూర్వజన్మలో వాళ్ళకి అలాంటి వాసనలు ఉన్నాయి. ఆ వాసనలు ఉండడం వల్ల అలాంటి వృత్తుల్లోనే వాళ్ళకు ఎక్కువ ప్రేరణ దొరుకుతూ ఉంటుంది. కాబట్టి శాస్త్ర విహితమైన మంచి పనులలో అలాంటి ప్రేరణ వస్తే పర్వాలేదు, దాని గురించి ఏం చింత చేయాల్సిందే. అది పుణ్యాన్ని ఉత్పన్నం చేసి దాన్ని నిష్కామ భావంతో మనం చేసుకుంటే కనుక అది మనకు మోక్షం వరకు తీసుకెళ్తుంది. కానీ పూర్వజంలో కొన్ని చెడు అలవాట్లు కూడా ఉంటాయి, అవి శాస్త్రాన్ని నిషిద్ధమైన కర్మలు. అందులో కూడా మనసు అలాంటి విషయాల్ని పొందాలని చూస్తూ ఉంటుంది. ఇంకొన్ని మోసం చేసైనా పర్వాలేదు, నేను డబ్బులు సంపాదించాలని అనిపిస్తూ ఉంటుంది. అవన్నీ కూడా పూర్వజన్మలోని దుర్వాసనలు అవన్నీ. అందుకే విద్యారణ్య స్వామీజీ దుర్వాసన ప్రతీకార దశకం అని చెప్పేసి ఒక 10 శ్లోకాల్లో ఈ దుర్వాసనల గురించి చాలా చక్కగా చెప్పారు. ముఖ్యంగా లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన 3 ముఖ్యమైన వాసనలు ఉంటాయి. వీటి నుంచి మనం బయటపడాలి. ఆయన వాటిని ఇంకొంచెం డీటెయిల్గా ఒక 45 జాగాలలో మనకి ఎక్కడెక్కడ ఆసక్తి ఉంటుందో వాటి గురించి ఆ 10 శ్లోకాల్లో చెప్పాడు. దాన్ని కూడా మనం విచారణ చేద్దాం ఈ వాసనాక్షయ మంత్రాల్లోనే. ఇప్పుడు అందుకే ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత ఉదయం కూడా మనం విచారణ చేసుకున్నాం. మనం మనసు ద్వారా దేని గురించి చింత చేయకూడదు అని అనుకుంటే దాని గురించినే చింత చేస్తున్నాం. చెప్పాను కదా, కేరళలో రాజుకు ఒక ఆయుర్వేదిక్ డాక్టర్, నీ బట్టతలలో ఎంట్రుకలు రావడానికి నా దగ్గర నూనె అయితే ఉంది, కానీ నువ్వు దాన్ని పెట్టుకునేటప్పుడు కోతిని తెలుసుకోకూడదు అంటాడు. వాడు ఎప్పుడు రాజు ఆ నూనెను పెట్టుకోవాలనుకుంటాడు, కోతి గుర్తుకొచ్చేస్తుంది. దేని గురించి నువ్వు తెలుసుకోవద్దంటే అదే గుర్తుకు వచ్చేస్తూ ఉంటుంది. అందుకే ఈ తత్వాన్ని తెలుసుకొని మనసు ద్వారా ఎప్పుడే కానీ సమస్యలు వచ్చినప్పుడు శాస్త్ర నిషిద్ధమైన కర్మల ద్వారా మనసు విషయాల గురించి చింత చేసినప్పుడు ఆ సమస్యల గురించి ఎక్కువ చింతలు చేయకూడదు, వదిలిపెట్టేలా దాన్ని వదిలిపెట్టేసి పరిష్కారం గురించి ఆలోచించాలి. రామనామం జపం పెట్టాలి. మనసు ద్వారా ఏదైనా మంచి ఆలంబనాలు పట్టుకోవాలి. దీన్ని పట్టుకుంటే అది వదిలిపెట్టేస్తుంది దానంతకు తాను. లేదు, దాని గురించి నేను ఎక్కువ ఆలోచన చేస్తుంటే అందులోనే మునిగిపోతూ ఉంటాను, ఇంకా తల బరువు అయిపోతుంటుంది. అందుకే ఇప్పుడు నెక్స్ట్ శ్లోకాల్లో 3 ముఖ్యంగా తొలగించుకోవాలని మళ్ళా చెప్తా ఉన్నారు. తాభ్యాం ప్రవర్ధమానాసా సూతే సంస్కృతిమాత్మనః త్రయాణాంచ క్షయోపాయః సర్వావస్థాసు సర్వదా సర్వత్ర సర్వతః సర్వం సర్వత్ర సర్వతః సర్వం బ్రహ్మమాత్రావలోకనం సద్భావవాసనాద్ధార్డ్యాత్ తత్రయం లయమశ్నుతే. తాభ్యాం ప్రవర్ధమానసా సూతే సంస్కృతిమాత్మనః త్రయాణాంచ క్షయోపాయః సర్వావస్థాసు సర్వదా సర్వత్ర సర్వతః సర్వం బ్రహ్మమాత్రావలోకనం సద్భావవాసనాద్ధార్డ్యాత్ తత్రయం లయమశ్నుతే. సూతే సంస్కృతిమాత్మనః త్రయాణాం చ క్షయోపాయః సర్వావస్థాసు సర్వదా సర్వత్ర సర్వత్రః సర్వం బ్రహ్మమాత్రావలోకనం సద్భావవాసనాం దార్ఢ్యాత్ తత్రయం లయమశ్నుతే. తాభ్యాం ప్రవర్ధమానసా సూతే సంస్కృతిమాత్మనః. తాభ్యాం ద్వాభ్యాం విషయ చింతనలు, వాసనలు ముందు శ్లోకంలో ఈ రెండింటిని చంపుకోవాలని ఏదైతే చెప్పారో అవి రెండే కాకుండా ఇప్పుడు త్రయాణాంచ తాభ్యాం అంటే త్రయాణం 3 గురించి చెప్పాడు. ఏంటి అంటే, ఒకటి పూర్వజన్మలోని వాసనలు. పూర్వజన్మలో ఎన్నో విషయాలు అనుభవించుంటాం. ఎక్కువ దేని గురించి అనుభవించుంటామో అవి ఈ జన్మలో కూడా మనకు
మనసును ఖాళీగా ఉంచుకుంటే దాని గురించి స్మరణలు వచ్చేస్తూ ఉంటాయి. అలాంటి విషయాల గురించి ఈ జన్మలో కూడా మనసు అలాంటి విషయాల గురించినే ఆలోచిస్తూ ఉంటుంది. దాని తర్వాత వాసనాల తర్వాత చింత. ఇంకా ఆ అనుభవం ఏ వస్తువు వల్ల వచ్చిందని ఆ వస్తువుల గురించి చింత. పూర్వ జన్మలో డబ్బుల వల్ల ఆనందం వచ్చిండొచ్చు, ఆస్తుల వల్ల ఆనందం వచ్చిండొచ్చు, భార్య పిల్లల వల్ల ఆనందం వచ్చిండొచ్చు. ఫస్ట్ ఆనందము గుర్తుకొస్తుంది, ఆనందం సంస్కారం లోపల ఉంటుంది. మళ్ళీ ఆనంద సంస్కారం మళ్ళీ అది ఏ వస్తువుల వల్ల లభిస్తుందన్నది ఆ వస్తువుల గురించి చింత చేస్తుంది. మళ్ళీ ఈ జన్మలో మళ్ళీ డబ్బులు సంపాదించు, ఆస్తి సంపాదించు, అవన్నీ భార్య పిల్లలు ఇవన్నీ సంపాదించడం, ఆ విషయాల గురించి చింతన చేస్తూ ఉంటుంది. మళ్ళీ ఆ కేవలం చింతనలు చేసుకుంటే కూడా మరి చింతనలోనే అక్కడ చంపుకోవచ్చు. దాన్ని చింతనలోనే ఆగదు, అది మళ్ళీ క్రియా రూపంలోకి వచ్చేస్తుంది. ఆ క్రియా రూపంలో మళ్ళీ ఆ వాటి సంపాదన కోసం మళ్ళీ మనం పరిశ్రమలు క్రియలు చేస్తూ ఉంటాం. అందుకే ఈ మూడిటిని కూడా మనం చంపేసుకోవాలి. శాస్త్రము ఒక్కొక్క మెట్టు లాస్ట్లో ఎక్కుతూ లాస్ట్లో బండరాయిలాగా కూర్చోవలసి వస్తుంటుంది. ఎందుకంటే శాస్త్రం చెప్తుంది మన నిజమైన స్వరూపము నిర్గుణ నిరాకారమైన స్వరూపంలో ఏ క్రియలు జరగవు. అందుకే నతస్య ప్రాణ ఉత్క్రామంతి. జీవన్ముక్త పురుషులు, జ్ఞానం పొందిన మోక్షాన్ని పొందిన మహాపురుషులకి ప్రాణము ఎక్కడికి రావడం పోవడం లేదు. అత్ర ఏవ సమీలీయంతే. ఇక్కడే మహావాయువులో లోపలున్న గుప్పడే ప్రాణవాయు మహావాయువులోనే లీనమైపోతుంది. మిగతా వాళ్ళకి జీవభావము, నేను జీవుణ్ణి అనే భావన ఉండడానికి ఆ ప్రాణము ఆ జీవుణ్ణి సూక్ష్మ శరీరంతో పాటు వేరే శరీరాలకు తీసుకెళ్ళిపోతుంది. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు సుప్త రూపంలో ఉంటాయి. మనసు బుద్ధిని తీసుకెళ్ళిపోతుంది. అది ఆ ప్రాణము కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చెమటలు పంగి వీటి పంచ జ్ఞానేంద్రియాలు అంటారు. పంచ జ్ఞానేంద్రియాల ద్వారంగా బయటికి ఏదన్నా చనిపోయేటప్పుడు ప్రాణవాయు పోయిందంటే కన్నా మళ్ళీ ఇంకోసారి మనిషి జన్మ ఛాన్స్ ఉంది. కొంతమంది కళ్ళు తెరుచుకొని ప్రాణం మొదలు పెడతారు, కొంతమంది నోరు తెరుచుకొని ప్రాణం మొదలు పెడతారు, చెవుది ముక్కుది కనిపించదు మనకు, చెమటలు పంగి కొంతమంది చనిపోతారు. అంటే వీళ్ళు పర్వాలేదు, ఏదో కొద్దిగా మళ్ళీ ఇంకోసారి మనిషి జన్మ ఎత్తుకునేంత పుణ్యకరం ఏదో చేసుకున్నారు అని. మనకు తెలుసో తెలియకుండా కూడా కొన్ని పుణ్యకర్మలు జరిగిపోతూ ఉంటాయి. తిన్న అన్నము సగం వదిలిపెట్టేసి పారేస్తావు, ఏం వద్దు అని పారేసి ఉంటాం. అది ఎక్కడో ఒక చీములకో పక్షులకు ఏదో ఆహారమై మనకి దానివల్ల పుణ్యం వచ్చేసి ఉంటుంది. మంచి జాగాలో సరైన జాగాలో వేసి ఉంటాం. అట్లా మనకు తెలుసో తెలియక కూడా కొన్ని పుణ్యకర్మలు చేసి ఉంటాయి. దానివల్ల అట్లా నెక్స్ట్ మనిషి జన్మ వస్తుంది. కొంతమంది మూత్రం పోసి చనిపోతారు, కొంతమంది మల విసర్జన చేసి ప్రాణం చనిపోతారు. అంటే వాళ్ళు నెక్స్ట్ పక్షి కానీ ప్రాణి యోనులకి వెళ్ళిపోతారు. నీచమైన యోనులకి కింద యోనులకి వెళ్ళిపోతుంటారు. బాగా సాధన చేసిన వాళ్ళు, ఎక్కువ పుణ్యం ఉన్నోళ్ళు, కాకపోతే జగత్తు సత్యత్వ బుద్ధి ఉంది, పైనున్న లోకాల గురించి ఆశ ఉంది. స్వర్గము, బ్రహ్మలోకము, వైకుంఠము, కైలాసము, మణిద్వీపము, ఇవన్నీ కల్పనల ద్వారా ఊహించుకొని చంద్రలోకము, నక్షత్రాల లోకాలు, అవన్నీ అలాంటి లోకాలకి పోయే వాళ్ళకి బ్రహ్మరంధ్రం నుంచి పోతుంది. పైన ప్రాణం పోయిన తర్వాత బ్రహ్మరంధ్రం నుంచి ఇక్కడ కొంచెం క్రాక్ వచ్చి అక్కడి నుంచి ప్రాణవాయు బయటకు పోతుంది. అది మంచి ఈడ మొత్తం ఇట్లా పట్టనే ఓపెన్ కాదు, చిన్న క్రాక్ వస్తుంది ఇక్కడ, చిన్న క్రాక్. కాశీలో మీరు మణికర్ణిక ఘాట్లో కాశీలోనే ఎక్కువసేపు సాధన చేసుకొని ప్రాణం వదిలిన వాళ్ళకు సామాన్యంగా అక్కడ బయట నుంచి శవాలు తీసుకొని కాలుస్తారు, కానీ ఆ వాళ్ళలో కనిపించదు. కానీ కాశీలోనే ఆ ప్రాంతంలో అస్సీ నది మళ్ళీ రాజఘాట్ మధ్యలో నివసించి రోజు శివునికి అభిషేకము కేవలం ఉండడం వల్లనే మోక్షం రాదు. డైలీ శివునికి గంగాజలంతో అభిషేకం చేస్తూ ఉండాలి. అలా చేసుకుంటూ ఎవరైనా నియమంతో ఉండి అక్కడ ప్రాణం వదిలిపెడితే మ్యాక్సిమము ఆ బ్రహ్మరంధ్రము పగిలే వాళ్ళ ప్రాణం పోయి ఉంటుంది. అక్కడ కాల్చేటి వాళ్ళు చెప్తారు. కాబట్టి వాళ్ళు పైన కొన్ని కైలాసానికో ఏదో ఒక పైన ఉన్న లోకాలకి పోయి మళ్ళీ అక్కడి నుంచి క్రమముక్తిని పొందుతారు. లేదా పుణ్యము అక్కడ కూడా భోగాలు అనుభవించడానికి పై లోకాలకు పోతే అక్కడ కొన్ని రోజులు అనుభవించిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చేస్తారు, కింద పడిపోతారు ఆ పుణ్యం క్షీణించిన తర్వాత. కానీ జ్ఞానికి మాత్రము
తన నిజమైన స్వరూపం నిర్గుణ నిరాకార స్వరూపాన్ని తెలుసుకున్నాడు కాబట్టి ఆయన ప్రాణంలో గతి ఉండు. ఇప్పుడు ఖాళీ జాగా ఆకాశంలో ఎట్లా ఏమి గతులు ఉండు, నడుచుకొని పోతుందా? ఖాళీ జాగా ఇక్కడి నుంచి కాశీకి ఏమి నడుచుకొని పోతుందా? అందులో క్రియలు జరగడానికి వీలు కాదు. దానికన్నా సూక్ష్మంగా ఉన్న ఆత్మస్వరూపంలో, సర్వవ్యాపకంగా ఉన్న ఆత్మస్వరూపంలో క్రియలు ఉండు. కాబట్టి మన స్వరూపంలో క్రియలు లేనప్పుడు ఎందుకు ఇంకా శరీరాన్ని ఊగిస్తానే ఉన్నాం? ఇంకా మనకు అజ్ఞానం పోలేదు, పోయినట్టు అనిపిస్తూ ఉంది, కానీ ఇంకా మనం ఈ శరీరమే అని అనుకుంటున్నాం. 100% శరీరమే అని అనుకుంటున్నాం. ఈ శరీరము కాదని మనం డిసైడ్ చేసిన రోజు బండరాయిలాగా నిర్వికల్ప సమాధి స్థితిలో కూర్చున్న యోగిలాగా టక్కరు కూర్చుంటాం. మాతా మాణికేశ్వరమ్మ కూర్చోలేదా? శివునికి పూజ చేసి శివుడికి ఏమి పూజ చేసినా ప్రత్యక్షమైతే లేడు. బండరాయిలాగా కదులుకుండా కూర్చున్నాడు. ఆయననే కదులుకొని నేను బండరాయిలాగా కదులుకుండా కూర్చుంటానే కూర్చుంది. అప్పుడే సమాధి స్థితికి వెళ్ళిపోయింది. అట్లా మనం ఇంకా ఊగుతూనే ఉన్నాము. అందుకే అమ్మ చెప్పేది, ఊగితే జీవుడు, ఊక్కుంటే దేవుడు అని. మనలో క్రియలు లేవు, కానీ మనం ఇంకా క్రియలే చేస్తున్నాం. క్లారిటీ ఏంటి? దీన్నే సంశయం అంటే. పుస్తకాల్లో ఉన్న క్వశ్చన్లకి ఆన్సర్లు చెప్పడం కాదు. వింటున్న విషయాన్ని ప్రాక్టికల్గా మనం కదలకుండా ఉండలేకపోతున్నాం. ఆ నిర్వికల్ప సమాధి స్థితికి మనసును చంపుకొని కదలకుండా ఉండలేకపోతున్నాం. శరీర భావంలో ఆకలి, దొప్పి పెద్ద సమస్యలుగా ఉంటాయి. వీటిని దాటి గెలవలేకపోతున్నాం మనం దీన్ని. అందుకే దీన్నే మరి ఇంకా శ్రవణం చేసి ఎక్కడ మిస్టేక్ ఏమవుతా ఉంది, విన్నది ప్రాక్టికల్గా అప్లై చేయలేకపోతున్నాం కదా ఏంటి అని. అందుకే శాస్త్రం చెబుతుంది, యాజ్ఞవల్కుడు ముందుగానే జ్ఞాని అయింటాడు. బృహదారణ్యక ఉపనిషత్తులో వస్తుంది. కులపతి అయింటాడు. కులపతి అంటే వైస్ ఛాన్సలర్. పెద్ద యూనివర్సిటీకి ఒక 10,000 విద్యార్థులు కన్నా ఇంకా ఎక్కువ మంది విద్యార్థులు ఉంటాడు. అంత పెద్ద 10,000 విద్యార్థులని సాకడం అంటే అప్పుడు ఎట్లా అంటే కనుక కంప్లీట్ ఆశ్రమంలోనే. చిన్నప్పుడు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వదిలిపెట్టేసి వెళ్ళిపోతే పిల్లలు మళ్ళా 15 సంవత్సరాలకు సెలవులకు కూడా ఇంట్లోకి పోరు పిల్లలు. కంప్లీట్ కాన్వోకేషన్ సర్టిఫికేట్ అంటారు కదా, అది కోర్సులంతా కంప్లీట్ అయిన చదువు అంతా కంప్లీట్ అయిన తర్వాతనే బయటికి రావడం. ఒక ప్రకారంగా జైలే. కృష్ణుడు కావచ్చు, రాముడు కావచ్చు, ఎవరికైనా అదే నియమమే. ఆశ్రమంలో గురుకులంలో ఉండాలా, ఆ గోశాలలో పెండ తీయమంటే పెండ తీవాలా, అడవిలో పోయి కట్లు మోసుకురావాలంటే కృష్ణుడు మోసుకురాలేదు కట్లు. కుచేలుడు, కృష్ణుడు వాళ్ళంతా అప్పుడే కదా అటుకుల సీన్ వచ్చేది. అడవికి కట్లకి పంపిస్తారు. అట్లా ఉండే. అంత 10,000 మందికి భోజనాలు పెట్టి గురువులే సాకుతుండ్రు. విద్య మళ్ళీ వైద్యం, ఇవి రెండు ఎప్పుడు సద్గురువుల చేతుల్లోనే ఉన్నాయి. మహాభారతం చదివినా కానీ ఎక్కడన్నా కానీ అంత వైస్ ఛాన్సలర్స్ జీవన్ముక్త పురుషులే. తర్వాత ఈ బ్రిటిషర్లు వచ్చిన తర్వాతనే దాన్ని బిజినెస్ చేసేసిండ్రు. తల్లిదండ్రులకి పెద్ద తలనొప్పి చేసేసిండ్రు. అవి రెండింటికే ఎక్కువ ఖర్చు అవుతూ ఉంది, విద్యకు వైద్యానికి. దాని మీద గురుకులాల మీద బ్రిటిషర్లు వచ్చి దాన్నే ట్యాక్స్ వేసేసి ఆపేసారు వాళ్ళు. లేకపోతే కానీ అలా మంచిగా జరుగుతుండే. అలా అప్పుడు అంత 10,000 మందిని అలా సాక్కుంటూ పాఠాలు చెప్పుకుంటూ కూడా ఆయన జీవన్ముక్త స్థితిలో ఉంటాడు యాజ్ఞవల్కుడు. అంటుకుండా ఉన్నట్టు ఉంటాడు. అతని శిష్యుడు జనక మహారాజు ఒక శాస్త్రార్థంలో ఛాలెంజ్ చేసుకొని ఆ సభలోనే జనక మహారాజుకు జ్ఞానాన్ని కూడా తెప్పించేస్తాడు. శిష్యుని జీవన్ముక్తుడిగా చేసేస్తాడు. బృహదారణ్యక ఉపనిషత్తులో ప్రమాణం ఉంది. మరి అంతటి గురువు లాస్ట్ మూమెంట్లో 2 భార్యలు ఉంటారు. 2 భార్యలని పిలిపించేసింది, చూడండి ఇప్పటి వరకు నేను నా బాధ్యతలు నేను నిర్వహించాను, ఇప్పుడు నేను సన్యాసం తీసుకునికి పోతున్నాను అని. అప్పుడు ప్రశ్న వస్తుంది, అయ్యో ఇంత పెద్ద జ్ఞానికి ఈ సన్యాసం ఎందుకు అవసరం వచ్చింది అని. ఆయన శిష్యునికే జ్ఞానాన్ని ఇప్పించాడంటే గురువు దగ్గర జ్ఞానం లేదా? ఆ గురువు దగ్గర జ్ఞానం ఉన్నప్పటికీ కూడా అది అవిద్యాలేశంతో జీవన్ముక్తి ఆనందాన్ని పొందుతూ ఉన్నప్పటికి కూడా ఇంకో పైన స్టెప్కి ఆ పైన స్టెప్కు ఉన్న సమాధి స్థితికి పోకుండా పోతే మళ్ళా కిందకి పడిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకే 2 భార్యలు పిలిపించేసి ఆస్తిని పంచాలనుకుంటున్నాను, మీకు మీ 2 మధ్యలో ఆస్తులు పంచాలనుకుంటున్నాను, మీకు ఏమేమి కావాలో తీసేసుకోరని చెప్తే సగం చేస్తే ఒక భార్య తీసేసుకుంటుంది ఆస్తులు. కానీ ఇంకో మైత్రేయి మాత్రము
ఈ విత్తం వల్ల, ఈ డబ్బుల వల్ల నాకేమన్నా పరమార్థం లభిస్తుందా, మోక్షం లభిస్తుందా అంటే కనుక నహి విత్తేన ఆశా అస్తి నాశాస్తి విత్తేన అని, కొద్దిగా కూడా ఆశ లేదు విత్తం ద్వారా. నా కర్మణా న ప్రజయ ధనేన త్యాగేనైకే అమృతత్వమానశు, కర్మల ద్వారా కానీ, నా కర్మణ నా ప్రజయ జనాల వల్ల కానీ, జనం బలం వల్ల కానీ, నా కర్మణ నా ప్రజయ ధనేన ధనం వల్ల కానీ మనకు మోక్షం రాదు. త్యాగేన ఏకే అమృతత్వమానుషు, త్యాగం వల్ల, వదలడం వల్లనే మనకు మోక్షం వస్తుంది. సర్వత, దేన్ని వదలాలంటే సర్వత, దేన్ని నేను నాదేని పట్టుకున్నావు కాబట్టి అన్నిటినీ లోపల బాగున్న దాన్ని వదలడం వల్లనే నీకు మోక్షం వస్తుంది అని. అప్పుడే అంత చెప్పేది. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ప్రతి ఒక్కరికి కూడా వాడి లోపల ఉన్న ఆ స్వరూపం వెంటనే ప్రీతి. ఆ ప్రీతికి ఎవరన్నా బయట అనుకూలంగా ఉంటే కన్నా వాళ్ళ మీద ప్రీతి వస్తుంది. భార్య కానీ, పిల్లలు కానీ. వాళ్ళు అనుకూలంగా లేకుండా ప్రతికూలంగా పోతే కన్నా తల్లుల పిల్లల్ని చంపేపించినారు విషం ఇచ్చేసి. పెద్ద పెద్ద చరిత్రలే ఉన్నాయి భారతదేశంలో. నాగుపాముల తల్లి సౌత్ దగ్గర బెట్టింగ్ కట్టి ఉంటుంది. పైన ఒక ఉగ్రశవ అనే తెల్లగురం కనిపిస్తే దాని తోక నల్లగుంది అని, లేదు తెల్లగుందని గరుడుని తల్లి చెప్తే కానీ వనిత లేదు నల్లగుందని. సరే బెట్టింగ్ కాసుకుంటారు. అది నల్లగుంటే కన్నా జీవితాంతం నువ్వు నా దాసిగా ఉండాలని. సరే అని గరుడుని తల్లి ఒప్పుకుంటుంది. పిల్లల దగ్గరికి వచ్చేసి, ఒరే నేను బెట్టింగ్ పెట్టాను, నేను బెట్టింగ్లో నేను ఓడిపోకూడదు, మీరందరూ పైడ్చి, మీరు ఎలాగో నల్లటైన శరీరంలో ఉన్నారు కదా పాములు, మీరందరూ పైడ్చి ఆ గుర్రము తోకకు చుట్టుకోండి, అది నల్లగా కనిపిస్తుంది, అప్పుడు నేను గెలిచిపోతాను, అప్పుడు మీ పిన్నమ్మ నా దాసి అయిపోతుంది అంటారు. కొడుకులు, అమ్మ వాళ్ళు కూడా కశ్యపుని పిల్లలే కాబట్టి అమ్మ అది తప్పు కదా, అట్లా చేయకూడదు కదా, మోసం కదా అంటే కన్నా నేను చెప్పిన పని మీరు చేయరా అని చెప్పేసి శాపం పెట్టేస్తుంది. పోండి మీరు జన్మేజయ యజ్ఞంలో పోయి అందరూ భస్మమై కాలిపోతారు పోండి. ఇంకా ఆ పరంపర అలా ప్రపంచంలో కూడా వస్తుంటారు. ఎప్పటి వరకు చెప్పిన మాట వింటూ ఉంటాడో, అనుకూలంగా ఉంటాడో అప్పుడే కొడుకు మంచోడు. ఏదన్నా ఒక్క విషయంలో ఎదురు వచ్చిందనుకో, ಯಾವುದೋ చిన్న విషయం వచ్చింది, అప్ప ఇట్లా చేద్దామంటే కానీ లేదా అట్లా చేయద్రా ఇట్లా చేయని వీళ్ళంటారు. ఆ ఒక్క విషయంలోనే అట్లే అది ఆకాశ గొడవ కొంచెం పెరిగి ఎక్కువైపు ఇంకో 2-3 విషయాలు అట్లా విరోధం వచ్చిందంటే కానీ అయిపోయి ఇంక వాడు శత్రువు అయిపోతాడు. ఇది సత్యం. శాస్త్రం కూడా అట్లే అంటూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా అంతే. మనకు అనుకూలంగా ఉంటేనే వాళ్ళ మీద ప్రేమ. అన్ని ప్రేమలు క్యాలిక్యులేషన్తోనే ఉంటాయి. మరి అలాంటి మిథ్యా ప్రేమలలో ఊరికే మోహాలు పెంచుకొని అయ్యో వాళ్ళ కోసం జీవించాలి, వీళ్ళ కోసం జీవించాలి, అన్ని జీవితం వ్యర్థం ఎందుకు చేసుకుంటాం అని అక్కడ జ్ఞానబోధ వస్తుంది అక్కడ. మరి అంతటి జ్ఞానం ఉన్న వ్యక్తి లాస్ట్లో సన్యాసము తీసుకొని ఈ నిష్క్రియాతత్వంలో చేతులు కాళ్ళు కదలకుండా నిర్వికల్ప సమాధి స్థితి అభ్యాసాల కోసం ప్రయత్నం చేశారు. అందుకే చేతులు కాళ్ళు ఊగిస్తూ ఉండడము, ఇంద్రియాలని ఎప్పుడు తెరిచిపెట్టుకోవడము ఇది అంత మంచిది కాదు. ఎందుకు అడవిల్లో ఎవరు జనాలు లేని ప్రదేశానికి యోగులు పోతున్నారంటే కన్నా ఇదే కారణం. మళ్ళీ ఈ వాసనలు, నేను మనిషి అనే తత్వాన్ని, ఈ జగత్సత్యత బుద్ధిని, ఎంతమంది సంఘ దోషాలు కూడా ఉంటాయి కదా. అజ్ఞానులు 1000 మంది అజ్ఞానుల మధ్యలో నువ్వు ఉన్నావంటే నిన్ను కూడా వాళ్ళలాగా కన్వర్ట్ చేస్తారు. ఎప్పుడే కానీ తప్పుడు అలవాట్లకి మంచి అలవాట్లు చెడిపే పవర్ ఎక్కువ ఉంటుంది. అంత 10 మంది చెడ్డోళ్ళు ఉండి ఒకడు మంచోడు ఉంటే కానీ ఈ మంచోడిని చెడ్డోని చేసేస్తారు. ఆ 10 మంది మంచోళ్ళు కాదు, మంచోళ్ళ ప్రభావం చెడు వాళ్ళ మీద ఎక్కువ పడదు. చెడ్డోళ్ళ ప్రభావం మంచోళ్ళ మీద కూడా పడిపోతూ ఉంటుంది. అందుకే సమాజానికి దూరంగా అన్నీ మంచిగా శ్రవణమన్న నిధిధ్యాసనాలు చేసుకొని తెగింపుతోనే పోతారు. లేశం మాత్రం కూడా నేను ఈ శరీరంతోనే ఎక్కువ రోజులు జీవించాలని ఆశ కొద్దిగా కూడా ఉండదు. తాడో పేడో తేల్చుకోవాలని బయటకు వెళ్తారు. ఆ తెగింపు రావాలంటే శ్రవణమన నిధిధ్యాసనాలు బాగా దృఢంగా అయి ఉండాలి. జగత్ మిథ్యాత్వ బుద్ధి చాలా చాలా అంటే చాలా పెరుగుతూ ఉండాలి.
ఇప్పుడే ఆలోచించండి, ఎన్ని విషయాలు తల జడుపుకుంటాం. ఆ జడభర్తన కథ ఇంకెన్నిసార్లు చెప్పాలి. ఆయన తప్పు మనకేమనిపిస్తుంది, ఆయన నదిలో స్నానం చేయడానికి పోతే ఒక గర్భిణీ జింక అని పులి తొడుక్కొని వస్తూ ఉంటుంది. దానికి ఆ పులికి భయపడి అది నదిలోకి దుంకితే కానీ ఆ భయానికి అక్కడ ప్రసవించేస్తుంది, తల్లి చచ్చిపోతుంది. అయ్యో పాపం అనాథంగా ఉంది కదా జింక అని దాన్ని తెచ్చి పెంచుకుంటాడు. చూడ్డానికి చాలా మంచిగానే అనిపిస్తుంది కదా మనకు, పాపం ఏం తప్పు చేయలేదని చెప్పేసి. అందులో ఏమీ లేదు, రాగం లేదు, ద్వేషం లేదు, పాపం ఇంకా దయ చూపిస్తున్నాడు అని మనం అనుకుంటాం. దానివల్ల ఒక జన్మ వేస్ట్ చేసుకున్నాడు కదా. మరి ప్రపంచంలో ఎన్ని విషయాలన్నీ తల జరుపుకుంటాము. నువ్వు అన్నీ వదిలిపెట్టేసి నీ స్వరూపంలో నిలబడి సాధన చేసుకోవాలని పోయిడ్చి మళ్ళా ప్రపంచం వైపు ఎందుకు చూసావు? అది నీకు జగత్ సత్యత్వ బుద్ధిని దృఢంగా ఉన్నందుకే కదా ఆ దయ నీకు అది కలిగింది. అంతఃకరణ శుద్ధి ఉన్నంతసేపు నువ్వు ఆ పనులు చేసుకుంటే పర్వాలేదు. దాని తర్వాత లాస్ట్ సాధనలో వదిలిపెట్టేయాలి. బుద్ధ భగవాన్ కూడా శిష్యులు నేర్పిస్తాడు. అయ్యయ్యో దానికి అరుస్తూ ఉంటాడు ఒక రోగి, పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. ముందు అందరికీ పోయి కనుక్కొని మరి సేవలు చేసిరా అంటే అని చెప్పిన బుద్ధ భగవానుడు లాస్ట్లో నాకు అది సంబంధం లేదు. ఇవన్నీ మన జీవన్ముక్త పురుష చరిత్ర నుంచి మనం చదువుకోవాలి. అసలు దేని గురించి తల చెడుపుకోకూడదు. జగత్తు సత్యత్వ బుద్ధినే దిడ్డమైపోతూ ఉంటుంది. ఎంతమంది ప్రపంచంలో ఎన్ని వికారాలతో ఏమేమో చేసుకుంటున్నారు. అందరి గురించి తల చెప్పుకుంటే కనుక ఏమన్నా ప్రయోజనం ఉందా? మనం వచ్చిండేది దేనికి? ఆ సమయంలో ఒక్కడు ఎవడో తప్పు చేస్తే కానీ ఆ తప్పు చేసి మనకి పిచ్చెక్కిపోయి మనకి బీపీ లేస్తుందంటే కానీ ఎంత అలాంటి మనసు ఉన్నప్పుడు ఎక్కడ పోయినా కూడా మనం దుఃఖి అయిపోతాం కదా. ఏం సంబంధం మనకు? ఎవరు ఎట్లన్నా చేసుకుంటా ఉంటే మనకేం సంబంధం? మన చేతిలో ఉన్నప్పుడు మంచి ఏదో చెడేదో చెప్పడం వరకు మన ధర్మం ఉంటుంది. అనవసరంగా మన తల జరుపుకుంటూ ఉంటాం. ఆ తల జరుపుకోవడం వల్ల ఏమైపోతుంది? ఆ జింక మీద అయ్యో పాపం అన్నందుకే మళ్ళీ ఒక జింక జన్మ ఎత్తాల్సిన పరిస్థితి వచ్చింది. చాలా శాంతిని కోరే వ్యక్తి తన పని ఇదే తత్వంలో ఉంటాడు. ఏదన్నా కర్తవ్య బుద్ధులు ఎవరన్నా గురువులో ఏదన్నా ఒక ఆజ్ఞ చెప్పితే అంతవరకునే ఆ బౌండరీలో ఆ మర్యాదలు దాటరు. రాముణ్ణి మర్యాద పురుషోత్తముడని ఎందుకన్నారంటే గీసిన బౌండరీలు దాటి ఎక్స్ట్రాగా ఏమి చేయనీకపోలేదు. అలాగే మనం కూడా అంతే. మనం వచ్చిన పనిని మర్చిపోకూడదు. మన చుట్టూ జరిగే అవలక్షణాలు క్రియలు దాని గురించి తల జడుపుకుంటూ ఉంటే కనుక ముఖ్యంగా ఈ జగత్ సత్యత్వ బుద్ధి దృఢమైపోతుంది. అప్పుడే కదా మనం పరీక్ష చేసుకోవడము. తిక్క పనులు చేసేవాళ్ళు మధ్యలో ఉన్నప్పుడు కూడా మనం తల జడుపుకోకుండా మనం శాంతంగా కూల్గా ఉండటము, అదే కదా పరీక్ష. అందరూ మంచి వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు శాంతంగా ఉండటం కాదు. విచిత్రమైన పనులు తప్పుడు పనులు చేసేవాళ్ళు వాళ్ళ మధ్యలో ఉండి కూడా మనం డిస్టర్బ్ కాకుండా శాంతంగా ఉండడమే ఇది నిజమైన సాధన. అప్పుడు మనము ఆ క్రియా లేని స్థితికి ఎప్పుడు పోతామంటే గాన పనికిరాని విషయాల్లో తల పెట్టుకోకుండా ఉంటే మన పని అంతే. అంతవరకునే సీమితంగా ఉన్నప్పుడు ఈ క్రియలు తగ్గుతూ వస్తుంటాయి. ఇప్పుడు ఎందుకు యాజ్ఞవల్క్య లాంటి మహర్షి అంత 10,000 మందికి విద్యలు చెప్పి వాళ్ళని ఎంతోమందిని ఉద్ధారం చేసిన వాడు ఎందుకు వదిలిపెడుతున్నాడు? మరి మనమేం నేర్చుకోవాలా? అవన్నీ ఆటంకాలు. మళ్ళీ ఆ క్రియలు ఎక్కువ చేసుకునేది 3 చెప్పారు కదా ఇక్కడ: సంస్కారము, చింత, క్రియలు. ఇవి 3 గురించి బాగా ఆలోచించండి. మనం ఏదన్నా చింతలు చేసినామంటే ఆ విషయాన్ని పొందే క్రియలు ఎక్కువ చేస్తుంటే ఇంకా చింతలు ఆ విషయ చింతలు ఇంకా ఎక్కువైతూ ఉంటాయి. ఈ 3 ఒకదానొకటి సంస్కారం. ఆ సంస్కారాన్ని మళ్ళీ ఖాళీగా మనసును పెట్టుకుంటే కానీ ఊరికి గుర్తుకొస్తూ ఉంటాయి అలాంటి అనుభవాలు. గుర్తుకొచ్చిన దాన్ని మళ్ళీ విషయాలు పొందాలని చింత చేస్తే ఉంటే కానీ దాన్ని పొందే క్రియలు ఇరుక్కుపోతూ ఉంటాం. ఫస్ట్ అందుకే క్రియలు ఆపేసుకోవాలి. అందుకే మాకు జ్ఞాన యజ్ఞాలు అక్కడ 3 గంటల సేపు కదలకుండా కూర్చునేది నేర్పిస్తారు. 3 గంటల సేపు కూర్చోవాలి జ్ఞాన యజ్ఞంలో. ముందే చెప్తారు 3 గంటల సేపు కదలకుండా కూర్చున్న వాడికే ఆసన సిద్ధి ఉంటుంది అని.
కుదురుగా స్థిరంగా నిలబడే అలవాట్లు చేసుకోవాలి. మెల్లమెల్లగా మెల్లమెల్లగా యోగుల్లాగా ఎక్కువ ధ్యానంలో కూర్చునే స్థితిలో ఉండాలి. ఇంద్రియాలను ఎప్పుడు గేట్ ఓపెన్ పెట్టుకోకూడదు. నాకు ఎవరైనా అవకాశం ఇస్తే చాలని కూర్చుంటే కానీ ప్రారంభం మమ్మల్ని వదిలిపెట్టదు. మా గురువులుగా గురువు ఆజ్ఞ చెప్పేసాడు. లేకపోతే మేము సైలెంట్గా కూర్చోవాలనిపిస్తూ ఉంటుంది. ఆ అవకాశం ఉన్నోళ్ళేమో ఊరుకు కూర్చోలేకపోతారు. మీకు సైలెంట్గా కూర్చునే అవకాశం ఉంది, మంచిగా కళ్ళు మూసుకోండి. ఎందుకు అనవసరం కళ్ళు తెరిచి అవి ఇవి ఇనుపుట్టు కదా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. అవి అది ఇది చూస్తుంటే లోపలికి అన్నీ కొత్త కొత్త సంస్కారం వెళ్ళిపోతుంటాయి. కళ్ళు మూసేసుకోండి, చెవుల్లో కొద్దిగా పత్తి పెట్టేసుకోండి, అయిపోయా. ఇప్పుడు ఆ నాయనకు చూడు, ఆ చెవులు వినిపడకుండా పోతే కానీ ఎన్ని ఫెసిలిటీలు ఉన్నాయి. నువ్వు ఎంతన్నా అరుచుకో, ఎంతన్నా తిట్టుకో, ఏమన్నా చేసుకో, అవి ఏమి అప్పుడు ఆయనకు ప్రభావం చూపు. జ్ఞాన నిశ్చయం కలిగిన తర్వాత ఇంద్రియాలన్నీ అవుట్ అయిపోతే ఇంకా ఎంతో మంచిది, నిగ్రహణ అయిపోతాయి. కాబట్టి ఇవి 3 ఎక్కువ చేసుకుంటూ ఉండాలి. నీ జ్ఞానం ఎంతవరకు ఉందని, నువ్వు ఎంత ప్రశాంతంగా ఉన్నావు, నువ్వు ఎంత శాంతంగా ఉన్నావు, అందులో తూకం తెలిసిపోతుంది నీ జ్ఞానం ఇష్ట ఎంత అని. చిన్న చిన్న విషయాలు కూడా పిచ్చి లేస్తుందంటే కానీ నీవు చాలా వీక్ పొజిషన్లో ఉండవు అని. పెద్ద పెద్ద చేతులు నరికితేనే ఏమి తల పట్టించుకోరు జీవన్ముక్త పురుషులు. నీకు నీ శరీరానికి భిన్నంగా ఎక్కడో ఏదో క్రియలు జరుగుతుంటేనే నువ్వు తల జడుపుకుంటున్నావు. ఎంత వీక్ మనసు ఉంది. ఆలోచన చేయకుండా పోతే కానీ అందులోనే ఇరుక్కుపోతుంటాం, అనవసరంగా ఇరుక్కుపోతుంటాం. అందుకే సంస్కారాలు, చింతలు, క్రియలు ఈ 3టిని వదిలిపోవాలి, తగ్గించుకోవాలి. సంస్కారాలని పూర్వజన్మలు అనుభవం చేసేది మళ్ళీ గుర్తుకు రాకుండా ఎలా చేసుకోవాలంటే కనుక మనసుకి ఇలాంటి శాస్త్రాలంబని ఇవ్వాలి. కాసేపు జపం చేయండి, గురుమంత్రం జపం చేయండి, కాసేపు భగవద్గీత పారాయణలు చేసుకోండి, కాసేపు స్వాధ్యాయం జరుగుతూ ఉంటుంది. స్వాధ్యాయం తర్వాత 1 గంట సేపు చెప్పిన పాఠాన్ని మళ్ళీ నెమరేసుకోండి. అది బోరు కొట్టిందంటే కన్నా కొద్దిగా నిష్కామ కర్మయోగం చేసుకుంటూ ఉండండి, భగవన్నామ స్మరణ చేసుకొని. మనసును మాత్రం ఖాళీగా ఉంచుకోకూడదు. ఇది సంస్కారము మళ్ళీ రాకుండా, పాత సంస్కారాలు రాకుండా ఉండడానికి ఈ కొత్త సంస్కారం. ఈ కొత్త సంస్కారం శాస్త్ర సంస్కారము, శ్రవణ మన నిధిధ్యాసనాల సంస్కారము, భక్తి, ఇవన్నీ వీటి ద్వారా పాత సంస్కారాలతో చంపేయచ్చు. మళ్ళీ విషయ చింతన చేసుకోకుండా ఉండడానికి కూడా ఇదే సొల్యూషన్. మళ్ళీ క్రియలు తగ్గించుకోవాలి. అనవసరం శరీర నిర్వహణానికి ఎంత అవసరం ఉందో అంతవరకుని సీమితం పెట్టేసి ఎంత క్రియలు తగ్గించుకుంటే, మా గురుగారులు అయితే భలే ఎక్కిరించేవాళ్ళు. ఏంట్రా అట్లున్నారు మీరు, అంతర్ముఖులు కాంట్రా, ఎప్పుడు నేను ఆనందపడతానంటే కానీ మీరు ఎప్పుడు ధ్యాన అవస్థలో కనిపించి సగం కళ్ళు తెరుచుకొని లోపల పరమానందాన్ని అనుభవిస్తుంటే అప్పుడు నేను చూసి ఆనందపడతాను. అదేంటది కుక్కలు పడుకో ఉంటాయంట, ఏదైనా చిన్న డబ్బా సౌండ్ అయితే టక్కని దాని చెవులు యాంటోనా లేచినట్లు లేస్తాయంట. అట్లా ప్రతీది చుట్టుముట్టు జరుగుతున్న ప్రతిదానికి నువ్వు రియాక్ట్ అవుతున్నారు కదరా. ఎప్పుడు అంతర్ముఖి అవుతారు, నీలో ఉన్న పరమాత్మ తత్వాన్ని ఎప్పుడు తెలుసుకుంటారు అని చెప్పేసి ఆయన ఇట్లా ఎటకారం చేసేవాళ్ళు. అంటే అంతర్ముఖి కావాలి. ఆ క్రియలు కూడా మెల్లమెల్లగా ఏదైనా ఒక క్రియ చేస్తుంటే ఒక భగవంత నిమిత్తంగానో ఒక గురుసేవ నిమిత్తంగా ఉండాలి. కానీ మనదైన సొంతమైన క్రియలు ఉండకూడదు. అయిపోయి ఉండాల. అన్ని కోరికలు అన్నీ చూసేసి ఏముంటుంది. మేము కూడా ఫస్ట్ హిమాలయాల్లో ఐసు మంచులు గడ్డలు చూడాలని భలే ఏదో ఒక ఉత్సాహం ఉంటుంది. ఒకసారి 2 సంవత్సరాలు అక్కడే ఉన్నాను. మళ్ళీ చూస్తే ఏముంటుంది, ఏమీ ఉండదు. మళ్ళీ ఇంకోసారి చూడాలనిపించేది. ఆ సముద్రం ఎట్లుంటుందో, అలలు ఎట్లుంటాయని చూడాలని ఉత్సాహం. ఒకసారి పోయి చూస్తే ఏమి ఉండదు, అంతా ఉప్పు నీళ్ళు. అవి స్నానం చేస్తే మళ్ళీ ఇంకోసారి స్నానం చేయాలనిపిస్తూ ఉంటుంది. అట్లా ఎక్కడ పోయినా కూడా పాంచభౌతికమైన పదార్థాలు తప్పితే కొత్తగా ఏమీ ఉండవు. ఈ జ్ఞానం ఒకసారి నిశ్చయం చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఏమి కోరిక పుట్టదు. ఆ జిజ్ఞాస రాదు. అప్పుడు మనం ఒక చోట కుదురుగా కూర్చోగలుగుతాము, క్రియలు తగ్గించుకోగలుగుతాము. ఈ క్రియల గురించి ఆలోచించాలి. ఇంకా ఎందుకు ఊగుతుంది మన శరీరంలో ఇంకా శరీర భావన పోలేదని. దాన్నే తథా సర్వం బ్రహ్మ ఇది అవలోకన అసమర్థం ప్రతి ఉపాయమాహ కార్యనిరోధేన కారణ నిరోధవ్యం ఇది క్రియానాశ ఇది. అందుకే ఎప్పటికీ ఆ బ్రహ్మను చింత చేయడానికి
అసమర్థులుగా ఉంటారని తెలిసి కొన్ని యుక్తులు ఇస్తున్నారు. క్రియలను చంపుకుంటేనే నువ్వు అట్లా అక్కడికి తిరిగిపోతావని. దాన్ని నెక్స్ట్ శ్లోకంలో చెప్తాను. క్రియానాశే భవేత్ చింత క్రియానాశే భవేత్ చింత నాశోస్మాద్వాసనాక్షయః నాశోస్మాద్వాసనాక్షయః వాసనా ప్రక్షయో మోక్షః వాసనా ప్రక్షయో మోక్షః జీవన్ముక్తిరిష్యతే సజీవన్ముక్తిరిష్యతే సజీవన్ముక్తిరిష్యతే క్రియానాశే భవేత్ చింతా నాశోస్మాద్వాసనాక్షయః వాసనా ప్రక్షయో మోక్షః సజీవన్ముక్తిరిష్యతే. క్రియానాశే భవేత్ చింత నాశోస్మాద్వాసనాక్షయః వాసనాపక్షయో మోక్షః సజీవన్ముక్తిరిష్యతే. చూడండి, శాస్త్రం చెప్తా ఉంది, శంకరాచార్యుల భగవాన్ చెప్తా ఉన్నారు. క్రియానాశే భవేత్ చింతానాశ. క్రియలని నాశనం చేసుకుంటే చింత నాశలవుతాయి. కానీ మనము ఫుల్ పని పెట్టేస్తాం శరీరానికి, ఆ పని ఈ పని ఊరికే. యోగులు కదులుకుండా ఒక చోట కూర్చుంటారు, గుహల్లో అక్కడ ఇక్కడ. ఎందుకంటే వాళ్ళ చంచలత్వం లేదు. మనలో చంచలత్వం ఉంది కాబట్టి మనం అంత కుదురుగా కూర్చోలేకపోతుంటాం. ఎవరు చెప్తున్నారు? శంకరాచార్యుల భగవాన్ చెప్తున్నారు శాస్త్ర ప్రమాణం ద్వారా. మళ్ళీ అస్మాద్ వాసనాక్షయ. ఎప్పుడు మనము క్రియలు ఎక్కువ చేతులు కాలు ఆడించుకోకుండా కుదురుగా ధ్యానంలో కూర్చునే అలవాటు నేర్చుకుంటామో అప్పుడు ఈ విషయ చింతనలు తగ్గిపోతాయి. ఊరికే చేతులు కాళ్ళు ఫుల్ యాక్టివ్గా చేస్తుంటే కానీ వాళ్ళకి ఇంకా లోపల ఉన్న కార్యాన్ని మనం వృద్ధి చేసుకుంటుంటే, ఇప్పుడు చెట్టుని వృద్ధి చేసుకుంటా ఉంటే చెట్టు మళ్ళా విత్తనాలు ఎలా ఇచ్చేస్తుందో అట్లా మళ్ళా అది కొత్త కొత్త వాసనకి దృఢమైపోతూ ఉంటుంది. అందుకే అట్లా కదలకుండా కుదురుగా కూర్చునే అలవాటుకి మెల్లమెల్లగా అక్రియాతత్వానికి వెళ్తూ ఉండాలి. దానివల్ల వాసనాక్షయం అయిపోతుంది. ఎప్పుడు నువ్వు విషయ చింతనలు తగ్గిపోతే మళ్ళీ వాసనాక్షయం అయిపోతుంది. వాసనా ప్రక్షయ మోక్ష. వాసనాలు పోయిందంటే ఇంకేంది? మనకు అడ్డం వస్తుండేది ఇవే కదా. ఆల్రెడీ విచారణ అయితే చేసేసాం మనం ఎవరు అన్న స్వరూపం గురించి. 3 శరీరాలకి అతిరిక్తంగా నిత్యంగా లోపల ఉన్న కేవల సాక్షి చైతన్యం. కాకపోతే ఈ వాసనాలే మనకి ఈ శరీరంతో సంబంధం పెట్టేస్తున్నాయి. వాసనాలు పోయిందంటే జీవన్ముక్తిరిష్యతే. అతన్ని జీవన్ముక్త పురుషుడు అంటారు. మరి దానికోసమే కదా ఇల్లు వాకిలంతా వదిలిపెట్టి వచ్చింది. మన భారతదేశంలో ఎంతమంది దివ్య చరిత్రలు ఉన్నాయి. కామారెడ్డిలో శబరిమాత మొన్న 80 SP దాకా ఉన్నది, హెచ్చు తక్కువ. 7 సంవత్సరాలు కదలకుండా కూర్చుంది. ఎన్ని గంటలు ఎంతసేపు కూర్చుంటావు కదలకుండా? నారాయణ చైతన్య ఎప్పుడన్నా ఎక్కువ ఎంతసేపు కూర్చున్నావు? మరి ఇలాంటి యోగుల చరిత్రలు వీళ్ళ గురించి విని కనీసం నేను ఎంతసేపు కూర్చుంటానన్న ప్రయత్నం చేయాలని బుద్ధి పుట్టిందా లేదా? ప్రయత్నం చేసుకుంటూ ఉండాలి. ఏదో ఒక రోజు ఆ స్టెప్ ద్వారానే మనము ఆ స్థితికి చేరుకుంటాం. ఎంతమంది చరిత్రలు. మాతా మాణిక్యేశ్వరమ్మ శ్రీశైలంలో 3 సంవత్సరాలు చెట్టు మీద దిగంబరంగా కూర్చుంది కదలకుండా. ఇంకా మిగతా జాగాలు ఇంకా ఎక్కువ 3 సంవత్సరాలు ఎక్కువసేపు ఎట్లా కూర్చుంటాం కదలకుండా. ఆకలి దప్పులు సమస్యలు శరీరంలో జీవించాలని కోరికని చంపుకొని ఎట్లా కూర్చోగలుగుతాం? దీని గురించి మనం విచారణ చేయాలి. అప్పుడు అలాంటి మనం వెతుకుతున్న జీవన్ముక్తి స్థితి వస్తుంది. అందుకే సాధకులు చూస్తూ ఉంటారు, అంతా గురువులు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎక్కువ ఓవర్ యాక్టివిటీ ఉంటే కానీ రజోగుణం ఎక్కువ ఉంది దీనికి అని, చాలా తక్కువ యాక్టివిటీ ఉందంటే కానీ సోమరితనం ఉంది, తమో గుణం ఉంది అని చెప్పేసి దానికి అనుకూలంగా ట్రీట్మెంట్ ఉంటుంది. అందరి శిష్యులకి ఒకేలాగా ట్రీట్మెంట్ ఉంటుంది. వాళ్ళ గుణాలకు అనుకూలంగా గురుగారు ఉపదేశాలు అవి చెప్తూ ఉంటారు. మాతా మాణిక్యేశ్వరమ్మ అక్కడ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ సేవనే చెప్పేది. రోజుకి 6 నుంచి 7 గంటల సేపు సేవ చేయాలి. అక్కడ 90% వాళ్ళందరికీ కూడా సేవే.
ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఈ జ్ఞానంకి అధికారం లేదు. ఇట్లా కుదరక కూర్చోమంటే కూర్చోలేరు. ప్రాణ సంకటము కదులుకుండే ఇలాంటి ధ్యాన జపాల్లో కూర్చోవాలంటే కానీ అది అందరికీ అస్సలు ఇష్టం కాదు. చాలా ఇలాంటి ఎన్నో పూర్వజన్మ సాధన ఉండేవాళ్ళు. కానీ కొంతమంది ఒక 10-15 మంది శిష్యులకి వాళ్ళు మంచిగా ఇలాంటి సాధనలు చేసుకొని యోగ్యతను పొందిన తర్వాత వాళ్ళకి చెప్పేసి, నువ్వు శ్రీశైలానికి పో, ఏ పని చేయకూడదు నువ్వు. నీకు ఏమి 2 పూట 1 పూట 2 పూటలు భోజనం కావాలా, నీకు వాళ్ళు అక్కడున్న ఆశ్రమంలో ఉన్న వాళ్ళు పెడతారు. చచ్చే వరకు నువ్వు ఇంక ఏమి నీకంటూ అక్కడ ఏ సేవ లేదు, ఏ బాధ్యత లేదు. కేవలం నువ్వు నీ అంతర్ముఖమై నీ సాధన చేసుకోవాలి. అట్లా ఒక 10-15 మందికి మాత్రమే చెప్పింది. అంటే వాళ్ళు ముందు ఒక 10-14 సంవత్సరాలు సేవ చేసుకొని గురువు చెప్పినట్టుగా స్టెప్ బై స్టెప్ అవన్నీ పాటించినారు ఆ అర్హత ఉన్నప్పుడు. ఎందుకంటే ఇదే మెయిన్, మనం వచ్చింది దీనికోసం. అలా కూర్చోవడానికి అర్హత లేనప్పుడు కొద్దిగా నిష్కామ కర్మయోగులు, ఉపాసన అవన్నీ ఇవి చేపిస్తుంటారు గురుగారు. ఆ అలవాటు అంతర్ముఖీలు కావాలి మనము. కైలాసాశ్రమంలో మేము 80-90 మందులు ఉంటే కానీ ఏమి ఆశ్రమంలో ఎవరు ఒక్కరు కూడా లేరు అంతా. ఎందుకంటే మూగువాళ్ళలాగానే ఉంటారు. అవును, మన అనవసరమైన మాటలు ఎందుకు, దేని గురించి మాట్లాడుకోవాలి? అవసరమే ముందు చెప్పండి. భోజనం గంట కొడితే కదా భోజనం పోయి తినేసి వచ్చేయాలి. మళ్ళీ పాఠాలు జరుగుతుంటే పాఠాలు కంఠస్థం చేసుకోవాలి. ఆచార్యులు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పాలి. మిగతా వాళ్ళు పక్కలో ఉన్న వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు? మాట్లాడుకుంటే తిండి బాగుందా, లేదా ఈరోజు ఎండప్ప, ఈరోజు చెల్లెప్ప, అవన్నీ మాట్లాడుకోవడం వల్ల ఏం ప్రయోజనం వస్తుంది? ఏమీ ప్రయోజనం ఉండదు. ఇంకా పాత స్టార్టింగ్లో అయితే కైలాసాశ్రమంలో ఎట్లుంటుంటే అసలు ఈ రూమ్లో ఉన్న వ్యక్తికి పక్క రూమ్లో ఉన్న వ్యక్తి పేరు తెలిసేది కాదు. అసలు 2-3 నెలల వరకు అసలు మాట్లాడుకునే వాళ్ళే కాదంట. అంత అంతర్ముఖి, అంత ఏకాంతంగా. మనం ఎన్ని సౌండ్లు చేస్తాం ఆశ్రమంలో కాదు, ఊర్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది మనం ఇక్కడ ఎవరో మనుషులు ఉన్నామని చెప్పేసి. అనవసరంగా కైలాసాశ్రమంలో ముందు ఉదయం పూట సన్యాసులకైతే ఏమీ నియమాలు ఉండవు. సాయంకాలం పూటలో ఒక మహిమ స్తోత్రము హారతి ఉండేది, పగులు హారతి ఉండేది కాదంట. కానీ ఈ యోగులంతా ఇట్లా మంచి సాధకులు కదా, అంతా అంతర్ముఖులు. వ్యర్థమైన మాట ఒక్కటి బయటికి తీసేవాళ్ళు కాదంట, గంభీరంగా ఉండేవాళ్ళంట. ఇంకా ఎవరికి ఒక 20-30 సంవత్సరాలు కలిసి ఆశ్రమంలో ఉన్నా కూడా ఆయన పేరు ఈయనకి తెలిసేది కాదు, ఈయన పేరు ఆయనకి తెలిసేది కాదంట. అలా వాళ్ళు కేవలం వాళ్ళ సాధన చేసుకుని సైలెంట్గా ఉండేవాళ్ళంట. మళ్ళీ అట్లుంటే పక్క రూమ్లో ఒక ఆయన ఇట్లే ప్రాణం వెళ్ళిపోయింది, లోపల లాక్ వేసుకొని అట్లా ప్రాణం వెళ్ళిపోయింది. ఇంకెవరు పట్టించుకోలేదు. 2-3 రోజులు అయిపోయేసరికి దాంట్లోనికి దుర్గంధం బయటకు వచ్చేసరికి ఆ వాకిలి తీసి గంగా నదిలో వేయడానికి ఎంతమంది ప్రయత్నం చేసినా అందరికీ వాంతులు అయిపోయినట్టు. పోలేరు, ఆ స్మెల్ తట్టుకోలేము. మళ్ళీ అక్కడ కొంచెం బంగి అని ఒక జాతి ఉంటుంది, వాళ్ళైతే కొంచెం తాగేసి వాళ్ళ ముక్కులు తట్టుకుంటాయి ఆ వాసనని. వాళ్ళు పిలిపించేసి అవన్నీ చేపించేసి మళ్ళీ ఆ రూమ్ నీట్గా కడిగిపించారంట. మళ్ళీ ఆ రూమ్కి ఇంకో విద్యార్థికి ఏ విద్యార్థికి ఇచ్చినా ఆ రూమ్ ఎవరు తీసుకోడంట. అలా జరిగింది కాబట్టి మళ్ళీ ఇది ఒక సమస్య వస్తుందని చెప్పేసి ఉదయం పూటలో ఒక ప్లాన్ వేశారు. 5 గంటలకి 4:55 నిమిషాలకి అందరూ అక్కడ నిలుచుకోండాలి. వాళ్ళు స్ట్రిక్ట్ ఉంటాయి హారతులు. 3 రోజులు నువ్వు హారతులు కనిపించలేదంటే 4వ రోజు చాలా ప్రేమతోటి చెప్పేస్తారు వెళ్ళిపోని. కోపం చేసుకోరు, ముఖంలో అరువురు, నువ్వు వెళ్ళిపో అంటారు. మంచిగా నవ్వుకుంటూనే చెప్పేస్తారు. అంతే, వెళ్ళిపోవాలంతే. నన్ను లేదు నచ్చలేదు, అంత స్ట్రిక్ట్ ఉంటుంది. కాబట్టి ఉదయం 4:55 నిమిషాలకి అందరూ మహాత్ములు రావాలి. ఆ మేనేజర్ కోటారి ఉంటాడు. కోటారి అనేవాడు అటెండెన్స్ వేయాలి, చూసుకుంటాడు ఎంతమంది వచ్చారు. ఎవరన్నా ఒకవేళ హారతికి రాకపోతే కోటారి బాధ్యత ఉంటుంది. వాళ్ళు రూమ్ వరకు పోయి ఏంటి సంగతి, ఎందుకు రాలేదు, అనారోగ్యం ఉందా, ఏ స్టేజ్లో ఉంది కనుక్కుంటూ ఉండాలి. ఇంకోసారి ఇలాంటి పొరపాటు జరగకూడదు, రూమ్ లోపల ఎవరు ప్రాణం వదిలిపెట్టేస్తే మనకు తెలియకుండా ఉండకూడదు అని అట్లా హారతి చేశారు. అంటే మనం ఇందులో తెలుసుకోవాల్సింది ఎంత అంతర్ముఖిగా జీవితం గడిపేవాళ్ళు సాధకులు, మనం ఎంత బహిర్ముఖంగా గడుపుతున్నాము. ఈ స్టెప్ కావాలి, క్రియానాశ కావాలి. చేతులు కాళ్ళు ఆడించడం ఏదో ఒక రోజు ఆపేయాలి. నెట్గా కూర్చుని సుఖం స్థిరం ఆసనం, ఏదో ఒకటి ఆసనం
మనకు స్థిరంగా ఎక్కువసేపు కూర్చోవడానికి అనుకూలంగా ఉంది కదా, అలాంటి ఆసనంలో కూర్చొని ధ్యానం జపము చేసుకుంటూ మెల్లమెల్లగా ఆ మనసు బుద్ధుల్ని పరమాత్మలో లయం చేసేసుకోవాలి. అనవసరంగా అటు ఇటు తిరగడము చూడడము అవన్నీ కూడా ఆపేయాలి. ఇది స్టెప్. ఇంతకుముందు చాతుర్మాస్యంలో ఇప్పుడు కూడా చాలామంది ఉత్తర భారతంలో అవకాశం ఉన్నవాళ్ళు మౌనాన్ని పాటిస్తారు. 4 నెలలు మాట్లాడరు. మళ్ళా కొద్దిగా తేనె కొద్దిగా నిమ్మరసం తాగుతారు. ఆహారం కూడా కొంతమంది తీసుకోరు. శక్తి వాళ్ళ శక్తి ఉన్నంత వరకు. కొంతమంది ఒక పూటే భోజనం తీసుకుంటారు. అట్లా సాధనాల ద్వారా ఒక 4 నెలలను కనీసము ఎవరితోటి ఏ లొల్లి లేకుండా నోరు విప్పకుండా ఈ అంతర్ముఖ క్రియాలు తగ్గించుకొని ఎటు పోరు. నదిని దాటరు. ఇట్లా కాలువలు ఉంటాయి కదా, ఇలాంటి కాలువలు కూడా దాటరు చాతుర్మాసం చేసేటోళ్ళు. అది ఉల్లంఘన అవుతుందని. ఇవన్నీ కూడా కేవలం ఇలాంటి స్థితికి మెల్లమెల్లగా అంతర్ముఖి అయి ఆ నిర్వికల్ప సమాధి స్థితి లాంటి స్థితికి వెళ్ళిపోవాలని. అవన్నీ స్టెప్పులు మర్చిపోతున్నాం. ఎక్కడ ఏ ఆశ్రమంలో కూడా ఇట్లా దీర్ఘంగా ధ్యాన జపంలోనే కూర్చున్న వ్యక్తి ఎక్కడైనా కనిపిస్తాడంటే భూతత్వం ఎత్తుకొని చూడాలి. అందరూ శరీరాలు ఊగుతానే ఉన్నాయి, అంత క్రియాల్లో బిజీనై ఉన్నాయి. అవకాశం ఇచ్చినా కాసేపు సైలెంట్గా కూర్చోలేకపోతున్నారు. ఎందుకంటే అది కష్టము. మనసులో చంచలత్వం ఉంటే కూర్చోనిది నిన్ను. మరి కూర్చోనిదంటే కానీ నీకు మోక్షం రాదు. 3 చెప్పేశాడు: సంస్కారము, చింత, క్రియలు. ఈ 3టిని మాత్రం నువ్వు ఎంత చంపుకుంటే అంత తొందరగా నీకు మోక్షం వస్తుంది అని. ఇది వివేక చూడంలో ఇప్పుడు క్లైమాక్స్లో ఉన్నాం. శిష్యునికి జ్ఞానం అయిపోయిన తర్వాత గురువులు వార్నింగు ప్లస్ ఈ వాసనాలని తొలగించుకోవడానికి దెబ్బల మీద దెబ్బలు పడుతున్నాయి. ఇప్పుడు ఇంకా ఎక్కువ వార్నింగ్లు ఇస్తాడు. నెక్స్ట్ శ్లోకంలో సద్భావ వాసనాధార్డ్యే తత్రయం లయమశ్నుతే ఇత్యుక్తమర్థం సదృష్టాంతం ఆహా సద్వాసన అయితే. ఇప్పుడు దృష్టాంతాల ద్వారా అదే విషయాన్ని చెప్తున్నారు. సద్వాసనా స్ఫూర్తి విజృంభణే సతి యసౌ విలీనా త్వహమాదివాసన అతి ప్రకృష్టాప్యరుణ ప్రభాయాం విలీయతే సాధు యథా తమిస్రా. సద్వాసనా స్ఫూర్తి విజృంభణే సతి యసౌ విలీనా త్వహమాదివాసన అతి ప్రకృష్టాప్యరుణ ప్రభాయాం విలీయతే సాధు యథా తమిస్రా. సద్వాసనా స్ఫూర్తి విజృంభణే సతి యసౌ విలీనాత్యహమాదివాసన అతి ప్రకృష్టాప్యరుణ ప్రభాయాం విలీయతే సాధు యథా తమిస్రా. సద్వాసనా స్ఫూర్తి విజృంభణే సతి హి అసౌ విలీనా త్వహమాది వాసన. అహం మమ అనే విషయాలలో మనకు పూర్వజన్మలో ఏదైతే వాసనలు ఉన్నాయో ఆ వాసనలు పోవాలంటే కానీ నువ్వు సద్వాసన కొత్త అలవాటు నేర్చుకో. పరమాత్మని గురించి చింత చేసి ఈ శాస్త్రవాసన శ్రవణం అనే నిధ్యాసనం, పరమాత్మని ధ్యానం చేయడం, పరమాత్మ గురించి చింత చేయడం, తచ్చింతనం తత్కథనం అన్యోన్యం తత్ప్రబోధనం ఏకాత్మపరత్వం బ్రహ్మాభ్యాసం విదుర్విధ అని చెప్పేసి ఎప్పుడు దాని గురించినే చింతన చేస్తుండాలి. మన పరమాత్మ స్వభావం గురించి తత్కథనం మాట్లాడితే దాని గురించి మాట్లాడుకోవడాలి. వాడి గురించి వీడి గురించి, వాడు సరిలేదు వీడి సరిలేదు, వాడి పిత్తే వీడి గిచ్చే అనవసరం. మనకు పరమాత్మ గురించి మాట్లాడుకోవాలి. పనికిరానివన్నీ ఎన్ని రోజులని మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ సంస్కారం వల్ల దృఢమైపోతూ ఉంటాయి. నీ మనసు ద్వారా దేన్ని నువ్వు మహత్వంగా చూస్తున్నావో దాంట్లోనే అర్థమైపోతుంది. ప్రపంచాన్ని, అనాత్మ వస్తువుల్ని, వేరేటోళ్ళని చూస్తున్నావు. మనం నోరు విప్పితే కన్నా పరమాత్మ గురించి ఉండాలి. శాస్త్రం గురించి ఏదైనా డౌట్ ఉంటే దాని గురించి బయటికి రావాలి. ఆ కొత్త అలవాటు నేర్చుకోవాలి. మళ్ళీ అన్యోన్యం తత్ప్రబోధనం,
నీ దగ్గర కొంచెం ఎక్స్ట్రా మంచి దృష్టాంతం ఉంటే కానీ అది నువ్వు వాళ్ళకి చెప్పాలి. వాళ్ళ దగ్గర ఒక మంచి దృష్టాంతం ఉంటే మనం వినాలి. ఆ బ్రహ్మ అనుభవం వచ్చే వరకు ఎవరు పెద్ద ఎవరు చిన్న కాదు. చిన్న పిల్లోడు ద్వారా కూడా ఏదన్నా జ్ఞానం వస్తే దాన్ని స్వీకరించాలి. బాలాద్వా మూర్ఖాద్వా, మూర్ఖుడి నుంచి కూడా ఒకసారి మంచి ఉపదేశాలు వచ్చేస్తుంటాయి, దాన్ని కూడా స్వీకరించాలి. అప్పటి వరకు పరస్పరము శాస్త్రార్థము వింటూ ఉండాలి. అట్లా ఎప్పుడు మనం అలాంటి కొత్త ఈ అలవాటు, ఈ పరమాత్మని వాసన కొత్త అలవాట్లు చేసుకుంటామో అప్పుడు మనకున్న పాత వాసనలు పోతాయి, పాత అలవాట్లు పోతాయి. ఇప్పుడు చూడండి, సిగరెట్ తాగేవాళ్ళు, సారాయి తాగేటోళ్ళు వాళ్ళ అలవాటు దాన్ని వదిలిపెట్టిన వెంబడే ఏదో ఒకటి చాక్లెట్ తినేదో, ఏదో ఒకటి కొద్దిగా లేదా ఏలక్కలు నవ్వలేదో, లవంగాలు నవ్వడము, ఇలాంటి కొద్దిగా ఎందుకంటే సంపూర్ణంగా వదిలిపెట్టలేకపోతారు. దాన్ని వదిలిపెట్టి దీన్ని పట్టుకుంటే అది మెల్లమెల్లగా దాన్ని వదులుకునే సామర్థ్యం వస్తుంది. అందుకే ఇక్కడ దృష్టాంతంలో కూడా చెప్పారు, ఎంత ప్రకృష్టమైన అంధకారం ఉన్నప్పటికీ కూడా అరుణ ప్రభాయం, సూర్యుడు ఉదయించిన తర్వాత మొత్తం తొలగిపోతుంది. ఎంత అంధకారం ఉన్నా ఒక టార్చ్ లైట్ వెలిగించామంటే కనుక అంధకారం వెళ్ళిపోవాల్సింది. నువ్వు అంధకారంలో అంటే పూర్వ వాసనలు, ఆ వాసనలోనే ఉండి దాని గురించి చింత చేస్తుంటే అది పోదు. అది పోవాలంటే కనుక దానికి ఆపోజిట్గా ఉన్నదాన్ని పట్టుకో. అంధకారానికి ఆపోజిట్గా ఉన్నది ప్రకాశము. పూర్వజన్మ వాసనలు, అహమమ భావాల వాసనాలకి ఆపోజిట్గా ఉన్నది బ్రహ్మ వాసన, సద్బ్రహ్మ వాసన. ఈ బ్రహ్మను గురించి ఎప్పుడు చింతన చేస్తాడు, చేస్తూ 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 ఏదో ఒక రోజు ఆ సామర్థ్యం మనకు వస్తుంది. పొట్టు వదలకూడదంటే బోరింగ్ కాకూడదు. మళ్ళీ మళ్ళీ వింటూ ఉంటే కానీ ప్రతిరోజు నేను ప్రాక్టీస్ చేస్తున్నాను అనుకోవాలి. ఏది విన్నదే వింటున్నాను కదా అని. విన్నది వినడం ఒక స్టెప్ వేదాంతంలో, దాన్నే అభ్యాసం అంటారు. వింటూ ఉంటే కనుక దానికి ప్రభావం పడుతుంది అని చెప్పేసి. అప్పుడు యథా తమిస్రా సాధు విలయతే అతి ప్రకృష్ట అపి అరుణ ప్రభాయాం. ఎంత ప్రకృష్టమైన అంధకారం ఉన్నప్పటికీ కూడా అరుణ ప్రభాయం, సూర్యుడు ఉదయించేసరికి ఎలా తొలగిపోతుందో మనం ఆ సద్బ్రహ్మను మనం చింత చేసుకుంటా ఉంటే అంధకారం పారిపోయినట్లే మనలోని ఈ పాత వాసనలు కూడా వెళ్ళిపోతాయి. ఈ కొత్త బ్రహ్మవాసన వస్తుంటుంది. దాన్ని రిపీట్ చేస్తారు. తతః తమస్తమః కార్యమనర్థజాలం న దృశ్యతే సత్యుదితే దినేశే తథా ద్వయానందరసానుభూతౌ నైవాస్తి బంధో న చ దుఃఖగంధః. తమస్తమః కార్యమనర్థజాలం న దృశ్యతే సత్యుదితే దినేశే తథా ద్వయానందరసానుభూతౌ నైవాస్తి బంధో న చ దుఃఖగంధః. మనకు అంధకారం ఉన్నప్పుడు ఆ అంధకారం నిమిత్తంగా ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. ముందు పాము ఉందో తెలియదు, ఎక్కడ నడుచుకొని పోతూ ఉంటాం, ముందు గొంతుందో తెలియదు, చేలు వస్తుందో తెలియదు, కొద్దిగా అడవి ప్రాంతాల్లో ఉంటే ఎలుగుబంటి వస్తుందో తెలీదు, చిరుత వస్తుందో తెలీదు. శ్రీశైలంలో కూడా రాత్రిపూట్ల ఆశ్రమానికి పోతుంటే ఒకసారి బస్ స్టాండ్ నుంచి ఏదన్నా సర్ర అంటే కనుక గుండె జల్ అనేది. ఒకసారి చిరుతలు కూడా వచ్చినాయి, ఎలుగుబంట్లు అయితే ఎన్నోసార్లు అడ్డుకు వచ్చినాయి. వాటిని చూసి మేము పరిగెత్తేది, మమ్మల్ని చూసి అవి పరిగెత్తేది. రెండు, వాటికి భయం ఉంది, మనకు భయం ఉంటుంది. అట్లా అంధకారం అంటే కానీ అడుగడుగున గుండె డబ్బ 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 అని కొట్టుకుంటూ ఉంటుంది. ఎన్నో అనర్థ సంకుల, దుఃఖ సంకులాలు ఎన్నో ఉంటాయి. అన్నిటికీ కారణము అంధకారము. ఆ అంధకారము మనం కానీ తొలగించుకుంటే ఆ అంధకార నిమిత్తంగా వచ్చిన సంపూర్ణ దుఃఖాలు కూడా ఎలా తొలగిపోతాయో అలాగే అన్ని అనర్థాలకు మనకు ఇప్పుడు అజ్ఞానమే.
మనలో ఉన్న నేను ఈ పరిచిన్న జీవుడు అనే నేను ఈ శరీరం అనే ఈ అజ్ఞానమే. ఈ అజ్ఞానం వల్ల అన్నీ మళ్ళా దుఃఖాలు పెద్ద లిస్టు 1000, 2000, లక్ష దుఃఖాలు లిస్టు పెట్టుకోవచ్చు. అవి 2 కోట్ల దుఃఖాలు ఉన్నప్పటికీ కూడా ఒక్క అజ్ఞానాన్ని కానీ మనము తొలగించుకుంటే గాన అజ్ఞానము దాని కార్య సమేతం మొత్తం అన్నీ కూడా తొలగిపోతాయి. అందుకే మరి అలాంటిది దాన్ని వెంబడబడాలి కదా. మరి ఆ సద్బ్రహ్మ చింతనలో మనం వెంబడబడాలి కదా. ప్రతి క్షణము ఆ మన స్వరూపం గురించి చింత చేస్తూ ఉండాలి. ఈ శరీరంతోనే మనకు పని లేదంటే శరీరంకు భిన్నంగా ఉన్న బయట వస్తువుల్లో ఎందుకు ఆసక్తి? ఔదాసీన్య సమాశ్రయ త్యజసుహృన్మిత్రారి దుర్వాసనం అని ఉదాసీనత ఉండాలి. ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండకూడదు ఈ ప్రపంచంలో. కేవలము ఏదైనా ఎవరైనా వేరే వాళ్ళ ఇండ్లకు పోతే కన్నా మనం సొంతం ఇంట్లో ఉన్నట్లు ఉంటాము. జస్ట్ ఏదో కాసేపటికే ఉన్నాం, టెంపరీగా ఉన్నామనే భావంతోనే ఉండి వచ్చేస్తూ ఉంటాం. అది మన సొంతం ఇంట్లో వేరే భావన ఉంటుంది. అట్లా ఈ ప్రపంచంలో కానీ శరీరంలో కానీ అద్దింట్లో ఉన్నట్టుగా ఉండాలి. అంతే మనం ఇన్వాల్వ్ అయిపోయామంటే కానీ మాయ చుట్టేస్తూ ఉంటుంది. దేనికి మనము ఇన్వాల్వ్మెంట్ కావద్దు. అట్లా ఉన్నప్పుడు మనము ఈ పరమాత్మ చింతనలు ఎక్కువ చేసుకుంటూ ఉంటే అద్వయ ఆనంద రసానుభూతో నయేవస్తి బంధ నచ దుఃఖ గంధ. మళ్ళీ బంధనం ఉండదు. ఆ బంధ నిమిత్తంగా వచ్చిన దుఃఖ స్మెల్ కూడా ఉండదు అంటున్నారు. దుఃఖ దరిదాపలు కూడా రాలేదు మంది. అందుకే ఆ సద్వాసన సద్బ్రహ్ముని వాసనని పెంచుకోండి. దాని గురించి చింత చేయడము, దాని గురించి మాట్లాడుకోవడం. భగవంతుడు ఏదైనా కొద్దిగా ఇంకా సరస్వతి కృప ఉంటే కన్నా కొన్ని పుస్తకాలు చదివే సామర్థ్యం ఉంటే ఒకరు చదువుతూ ఉండండి. భాగవతం కానీ రామాయణం కానీ మహాభారతం కానీ ఒకరు చదువుతూ ఉండండి, మిగతా వాళ్ళు వింటూ ఉండండి. ఇలా చేసుకోవాలి. ఎందుకంటే మనసుకు దెబ్బలు పడేలాంటి పనులు చేసుకోవాలి. వేరే పనులు ఏదైనా చేసుకుంటుంటే మనసు దయ్యంలాగా ఆలోచన చేసుకుంటూనే ఉంటుంది. దానికి దెబ్బలు పడవు. చేతులు కాళ్ళు నువ్వు ఎంత బిజీ ఉన్నా ఆ మనసుకు దెబ్బలు పడేలాంటివి సాధనలు పెట్టుకోవాలి. మా గురుగారు అయితే దాన్నే ఎక్కువ చేస్తూ ఉంటారు. వీడి మనసుకు ఉదయం నుంచి ఈ జాగ్రత్త అవస్థలో లేచినప్పుడు వీడి మనసుకి ఖాళీగా ఎక్కడైనా సమయం ఉందా అని చూసేవారు. ఆ ఖాళీ సమయం ఉంటే కానీ ఆ రోజు ఇంకో 10 శ్లోకాలు ఎక్కువ చెప్పేసేవారు. దీన్ని కూడా కంఠస్థం చేసుకుని వచ్చి నాకు అప్పచెప్పాలని సామర్థ్యం చూస్తుండేవాడు. వీడు తక్కువ సమయంలో ఎక్కువ శ్లోకాలు కంఠస్థం చేస్తే అంటే కానీ అంటే చూస్తాడు ఎంత సమయంలో కంఠస్థం చేస్తున్నాడు. ఇంకొంచెం 20 శ్లోకాలు ఎక్కువ చెప్పేసేవాడు. దీన్ని కంఠస్థం చేసుకురాడు. అంటే పొగులు మాత్రం వీడి మనసుకి ఈ ప్రపంచం గురించి అనాత్మ గురించి ఆలోచించడానికి అవకాశం ఇవ్వకూడదు అని. ఎందుకంటే గురువులకు తెలుసు అవకాశం ఇస్తే ఈ దయ్యం అన్ని పనికిరాని విషయాల గురించినే ఆలోచన చేస్తుంటుంది అని. అట్లా కొన్ని రోజులు సాధన చేసుకోవాలి. నిజమైన యుద్ధం లోపల మనసు బుద్ధుల ద్వారానే. ఆలోచించండి, ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మనసు ద్వారా ఎంతసేపు పరమాత్మని చింత చేశాం, ఎంతసేపు పరమాత్మగా భిన్నగున్న పనికిరాని వ్యక్తుల గురించి చింత చేసుకొని బాధపడ్డాము. అనవసరమైన విషయాల్లో జీవితం అంతా ఎంత ఎక్కువ సమయాన్ని వేస్ట్ చేసి ఉంటాం రాసుకొని పెట్టుకుంటే. కానీ అవసరమే లేదు. మనం వచ్చిన పనినే మర్చిపోతూ ఉంటాం ఒకసారి. కాబట్టి ఇలా దృష్టాంతం ద్వారా చెప్పారు. నెక్స్ట్ ప్రారబ్ధవశాత్ ఒకవేళ ఈ సామర్థ్యం సద్బ్రహ్మ చింతనలో కంటిన్యూస్గా చేసుకునే సామర్థ్యం లేకపోతే ప్రారబ్ధవశాత్తు ఇంకా జీవభావం ఉన్న అవిద్య లేచినటువంటి జీవభావం పోలేకపోయినప్పటికీ కూడా ఒక టెక్నిక్ చూపిస్తారు రేపు. అది రేపు ఉదయం క్లాస్తో మనం విచారణ చేద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.